అనేటువంటి అంశాలు సమానత్వం కానీ సౌభ్రాతృత్వం కానీ వచ్చినటువంటి ఆమోషిక సూత్రాలు కానీ వీటన్నిటికీ ప్రేరణ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. మన సైద్ధాంతిక భావాలనే రాజ్యాంగంలో రాజ్యాంగం రచించేటువంటి వాళ్ళు మనం ప్రజల ముందు ఆ ఎజెండా పెట్టాం కాబట్టి సామాజిక న్యాయం వచ్చింది, లౌకిక వ్యవస్థ వచ్చింది. ఇవన్నీ రాజ్యాంగ పీఠికలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం యొక్క పటిష్టత. అదే కాదు అనేకటువంటి అన్నారు భూ సంస్థల గురించి కానీ కార్మిక హక్కుల గురించి కానీ లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక సమానత్వం కోసం కానీ రాజ్యాంగ సభ చర్చ జరిగిందంటే అది కమ్యూనిస్ట్ ఎజెండా. కమ్యూనిస్ట్ ఎజెండా కాబట్టి ఆనాడు రాజ్యాంగంలో అనేక అంశాలు వచ్చాయి. కానీ వాళ్ళ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. మొత్తం శక్తులు ఆర్ఎస్ఎస్ ప్రేరణతో ఇవాళ దేశంలో అధికారమైనటువంటి బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తుంది. అంబేద్కర్ని అవగాహన చేస్తా ఉన్నారు, అమిత్ షా అవేర్నెస్ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడా ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆనాడు కమ్యూనిస్టు విశాఖ ఉక్కు కావాలని ఆనాడు గిరిప్రసాద్ గారికి ఖమ్మం శాసనసభ్యుడిగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేస్తే విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తే విశాఖ ఉక్కు వచ్చింది. అలాంటి అనేక పరిశ్రమలు ఆనాడు కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు విప్లవం ద్వారా ఈ ప్రపంచంలో రూపాయలను ఆవిష్కరించినటువంటి సోవియట్ యూనియన్ ప్రేరణతో ఈ దేశంలో అనేక భారీ పరిశ్రమలు వచ్చినాయి. అనేక మందికి ఉపాధి దొరికింది. ఇవాళ ఏమవుతా ఉంది? మొత్తం ప్రభుత్వ రంగంలో మొత్తం ధ్వంసం చేస్తా ఉన్నారు. అదాని అమ్మాయిలకి కార్పొరేట్ కంపెనీలు కట్టబడతా ఉన్నది ప్రభుత్వం. ఇవాళ మొత్తం పేరుతోటి ప్రజల మధ్య చీకలు వచ్చి ఇవాళ హక్కులు హరించడం కోసం పౌర హక్కుల్ని భద్రం చేసిన ప్రజాస్వామ్యం ఇవాళ ప్రమాదంలో పడ్డది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత కమ్యూనిస్టుగా మనమే ఉంది. ఈ 99 సంవత్సరాల చరిత్ర మా తాతలు నేతున్నాయాలని మూత్ర వాసన కాదు. మనం ప్రజల్లోకి వెళ్ళాం, మళ్ళీ మనం ప్రజా యుద్ధంలోకి రావచ్చే సమయం వచ్చింది. ప్రజా యుద్ధంలో పోదాం, ప్రజల సమస్యలు తీసుకున్నాం, ఈ చరిత్రలో ఈ త్యాగంలో ఈ మయోత్సవమైనటువంటి చరిత్రని భావితరాలకు అందిద్దాం. ఈ అరజెండా రథోపలతో ఈ అరుణ కాంతల రథోపాన్ని ఆస్వాదిస్తూ మరిన్ని సంవత్సరాల పాటు ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం, ఆ అమరవీరుల యొక్క త్యాగాన్ని ముందుకు తీసుకోవడం అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటువంటి ప్రదర్శన ఈ సభకి అన్ని గ్రామాల నుంచి తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అరుణాంగమైనటువంటి విప్లవ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పార్టీ కాదు ఇది. మార్క్సిజం లెనినిజం అనేటువంటి సూత్రాల ఆధారంగా ఈ దేశంలో ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు లేనటువంటి ఒక నూతన సమాజాన్ని నిర్మించేటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ 99 సంవత్సరాలు ఈ దేశంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మనగలిగింది. మిగిలినటువంటి పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం పుట్టినటువంటి పార్టీలు కాబట్టి అవి పుట్టినై మళ్ళీ కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ 99 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగాలు, ఈ పార్టీకి ఉన్నటువంటి ఒక మహోజ్వలమైనటువంటి చరిత్ర, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు చిందించినటువంటి రక్తం, ఈ పార్టీలో పనిచేసినటువంటి వారి కష్టం, వీటి ప్రస్తావన లేకుండా ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటం లేదు. స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి ఈ సమాజ గమనంలో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒక కీలకమైనటువంటి పాత్ర అని చెప్పేసి ఇవాళ మనం గర్వంగా చెప్పొచ్చు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే నిర్బంధాల్లో పుట్టింది. మిగిలినటువంటి పార్టీల లెక్క కమ్యూనిస్ట్ పార్టీ అల్లా టప్పగా పుట్టినటువంటి పార్టీ కాదు. ఈ పార్టీ పుట్టినటువంటి 25లోనే ఆ తర్వాత అనేకమైనటువంటి కుట్ర కేసులను ఎదుర్కొని మీరట్ కుట్ర కేసులో 33 మందిని అరెస్టు చేస్తే 32 మందికి జైలు శిక్ష పడ్డది.
అంటే ఈ పార్టీ పుట్టుకతోటి అనేకమైనటువంటి నిర్బంధాలను ఎదుర్కొని మేము నిర్బంధాలు ఎదుర్కొన్నా ఈ దేశం కోసం, ఈ దేశంలో అట్టడుగున్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశ పురోభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ నాయకులు జైళ్ళని నిర్బంధాలను కూడా ఎదుర్కొని ఇప్పటి వరకు కూడా ఈ పార్టీని కొనసాగించారు. మన అమరవీరులు అనేక త్యాగాలు చేసి మరణించారు. ఇప్పుడే మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి సన్మానాలు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ సన్మానం చేసినవంటే ఇవాళ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని నిలుపుకుంటూ మేము కూడా మా వారసత్వం నిలుపుతాం, మేము కూడా ఈ పార్టీని ముందుకు తీసుకోవడం అని చెప్పేసి అనేక ఇబ్బందులు పడ్డటువంటి కామ్రేడ్స్ ఇక్కడ ఉన్నారు. కామ్రేడ్ పువ్వాడ గారు ఇంకా కింద ఉన్నటువంటి అనేక మంది పేర్లు చెప్తే అందరికీ సన్మానం చేశాం. వీరందరూ కూడా ఈ పార్టీ కోసం తమ భేదాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ పార్టీ కోసం శత్రు దాడులను ఎదుర్కొన్నారు, కొట్లాట్లు ఎదుర్కొన్నారు, తమ రక్తాన్ని చిందించారు. ఈ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వారు కాబట్టి వాళ్ళ సన్మానం చేసుకున్నాం. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, ఈ 99 సంవత్సరాల వారసత్వాన్ని మనం కూడా కొనసాగిద్దాం, ఈ పార్టీని మరింత ఎరుపెక్కిద్దాం, ఈ ఎర్ర జెండా రెపరెపల్ని ఆస్వాదిస్తూ ముందుకు పోదాం. ఈ సిద్ధాంతానికి మరణం లేదు, ఈ కమ్యూనిస్ట్ పార్టీకి మరణం లేదు. ఇప్పుడు కాదు 100 సంవత్సరాలు కాదు. ఏదైతే ఈ పార్టీ ఒక లక్ష్యం కోసం, నూతన సమసమాజం సోషలిస్టు స్థాపన కోసం ఏర్పడ్డదో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు కూడా ఈ పార్టీ ఉంటుంది. చాలా మంది అనొచ్చు 100 సంవత్సరాలు కదా మీ పార్టీకి పదవులు ఉన్నాయా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ముఖ్యమంత్రులు అని మన అవహేళన చేయొచ్చు. మానవాళ్ళకు చెప్పాల్సిన సమాధానం ఒక్కటే, ఏం సాధించిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పేద ప్రజలకి భూమి సాధించి పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ తెలంగాణ ప్రాంతంలో మహత్తరమైనటువంటి నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ. 10 లక్షల ఎకరాల భూములు వంచింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో అట్టడుగున్నటువంటి ప్రజానికానికి ప్రశ్నించేటువంటి తత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నేర్పింది. అనేకమైనటువంటి త్యాగాల ద్వారా భూములు సాధించి పెట్టినాం, ఇళ్ల స్థలాలు సాధించి పెట్టినాం. ఈ జిల్లాలో పోడు భూములు, గిరిజన ప్రజలకి పోడు భూములు వచ్చినాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటం వల్ల వచ్చినాయి. ఈ జిల్లాలో ప్రాజెక్టులు ఆనాడు నందికొండ రావాలన్నా అని చెప్పేసి ఎర్ర జెండా నాయకత్వం పోరాటం చేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ జిల్లాలో కూడా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ జిల్లా సస్యశ్యామలం చేయాలని మొట్టమొదటిగా ఆ గోదావరి జలాల ఎజెండాని కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చింది. ఆ ఎజెండా తోటి దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది, అనేక పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్ర ఫలితంగానే ఇవాళ భూ సంస్కరణ చట్టం వచ్చిందన్నా, ఇవాళ దుమ్ముగూడెం రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ వచ్చిందన్నా, ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారా వచ్చినాయి. ఇవాళ నీతి కోసం నిలబడ్డది కమ్యూనిస్ట్ పార్టీ. బయ్యారంలో 1,20,000 ఎకరాల భూముల్ని ఆనాడున్నటువంటి ప్రభుత్వం లీజుకిచ్చి అక్రమంగా కాజేయాలని చూస్తే కామ్రేడ్ సాంబశివరావు గారు అసెంబ్లీలో పోరాటం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఈ జిల్లాని దిగ్బంధనం చేసి ఇవాళ గనులని, ఆ సంపదని రక్షించినటువంటి చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీది. ఇవి కావా కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కృషి. ఇవాళ అనుభవిస్తున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎవరు తీసుకొచ్చారు? కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం లేకుండా వచ్చిందా? లేకపోతే వాళ్ళ గిరిజనులకు వచ్చినటువంటి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం ఎవరి ద్వారా వచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ద్వారా రాలేదా? ఎవరన్నా కాదనగలరా? నేను ఒక్కటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ భారతదేశంలో కూడా కమ్యూనిస్టుల అవసరం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా అటువంటి పరిణామాలు వస్తూ ఉన్నాయి. నిన్నటిదాకా శ్రీలంకలో, మన పక్క దేశం శ్రీలంకలో 1% ఓటు కూడా లేనటువంటి శ్రీలంకలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణం ఏంటి? ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెంచేది కమ్యూనిస్టు సిద్ధాంతం తప్ప ఇంకొకటి కాదని ఇవాళ అంతర్జాతీయంగా రుజువు అవుతా ఉన్నాయి. శ్రీలంకలో రుజువైంది, నేపాల్లో రుజువైంది. ఎక్కడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో అక్కడ ఫ్రాన్స్లో కూడా ఇవాళ కమ్యూనిస్టులు విజయాలు సాధిస్తా ఉన్నారు. ఇది దేనికి సంకేతం? ఇవాళ ఈ భారతదేశంలో కూడా
మనంగా చెప్పటం ఇవాళ కమ్యూనిస్టులు వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు? ఈ దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఉంది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ దేశాన్ని మతోన్మాద శక్తులు కబళించేస్తారు. అందుకని కమ్యూనిస్టుల అవసరం అని చెప్పేసి ఇవాళ మన వ్యతిరేకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ ఈ సమాజానికి, ఈ సమాజ పురోగమనానికి కమ్యూనిస్టుల అవసరం ఏంటో ఇవాళ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అందుకని మనం నిరాశ నిస్పృహ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓడిదోడుకు వస్తాయి. ఈ జిల్లాలోనే 4 శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక రాజ్యసభ సభ్యుడిని ఉన్నటువంటి చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అత్తులు చూసాం. అదేవిధంగా ఏమీ ఒక శాసనసభ్యుడిగా లేనటువంటి రోజులు కూడా చూశాం. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ వెనకడికి వేయలేదు. ఈ ప్రజల సమస్యలే తీసుకున్నాం. ఈ ప్రజల సమస్యల మీదే పోరాటాలు చేశాం. మళ్ళీ ప్రజల్లోనే ఉండి ఈ పార్టీ చరిత్ర ఏంటో చెప్పాం. మళ్ళీ విజయాలు సాధించాం. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ్యుడిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే ఒక్క శాసనసభ్యుడు మన పార్టీ సాంబశివరావు గారు ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు? మన సమస్యల గురించి మాట్లాడేది కమ్యూనిస్టులు మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడి వైపు చూస్తూ ఉన్నారు. కారణం ఇవాళ అనాదిగా ఈ 99 సంవత్సరాలుగా కూడా ప్రజల సమస్యల్ని ఎజెండాలో ఉంచింది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు. అందుకని మనం అధైర్యపడాల్సినటువంటి పని లేదు. మన చరిత్ర గర్వకారణమైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. ఈ చరిత్రని ఈ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి మళ్ళీ 2025 డిసెంబర్ 26 వరకు ఈ సంవత్సరం పాటు మళ్ళీ ముగింపు సభ కూడా జాతీయ పార్టీ మన ఖమ్మంలో నిర్వహిస్తా ఉన్నాం. 2 లక్షల మందితోటి 2025 డిసెంబర్ 26 ముగింపు సభను కూడా ఇక్కడే జరుపుతాం. ఈ సంవత్సరం పాటు గ్రామ గ్రామానికి వెళ్దాం. మన చరిత్రను చెప్దాం. మన నాయకుల యొక్క త్యాగాలు చెప్దాం. లేకపోతే ఇవాళ దేశం ఆనాడు రాజ్యాంగం రచించినప్పుడు కూడా నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగ సభలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు